మహాదేవ శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నది. గత కొంతకాలంగా కూడా శని వక్రం వలన కొంచెం పర్వాలేదు అనేటువంటి వాతావరణం 2023లో 23 నుండి కూడా ఈ యొక్క సెప్టెంబర్ దాకా, మరలా మొన్న నవంబర్ దాకా కూడా ఈ యొక్క నవంబర్లోనే శని వక్రం నుండి వక్రత్యాగం చెంది సవ్యానికి వచ్చాడు కనుక మరలా వీరికి ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో తీవ్రమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 2021, 22లో ఎలాంటి సమస్యలలో చిక్కుకున్నారో ఆ సమస్యల నుండి 2022 నవంబర్ డిసెంబర్ నుండి 2023 ఆగస్టు సెప్టెంబర్ దాకా కాస్త పర్వాలేదు అనేటువంటి రిజల్ట్ శనిశ్చరుడు ఇచ్చాడు. కానీ శని వక్రత్యాగం చెంది మరలా సవ్యము వెళ్ళేటువంటి సందర్భంలో ఇప్పుడు వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వెళుతున్నాడు కనుక దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏవైనా అప్పులు కావచ్చును, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి మనీ లాస్ అయినటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా వీరి తల్లిగారికి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, లేదా వీరు స్థానచలనం చెందడం అంటే ఉంటున్నటువంటి ప్రదేశ మార్పు, ఇల్లు చేంజ్ కావచ్చును, లేదా అపార్ట్మెంట్ చేంజ్ కావచ్చును, ఉంటున్న దాంట్లోనే షిఫ్ట్ పైకి వెళ్ళడమా లేకుంటే కిందికి రావడమా, లేదా ఇంకా చూసుకున్నట్టయితే వీరి భార్యకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం. వృశ్చిక రాశి వారికి యొక్క భార్య ఎవరైతే ఉంటారో వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, అదేవిధంగా కాస్త ఇద్దరి మధ్య కూడా సఖ్యత ఉండకపోవడము, ఎక్కువగా కూడా తీర్థయాత్రలు తిరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో మార్పు కూడా ఉంది. ఉద్యోగము అసలు ఉంటుందా ఉండదా అనేటువంటి ఆలోచనలలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి రావాల్సిన ధనం ఏదైతే ఉంటుందో అది కూడా సమయానికి రాక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద జనవరి తర్వాత గురుబలం అనేటువంటిది రావడం జరుగుతూ ఉన్నది వీరికి. అప్పుడు వృశ్చిక రాశి వారికి కాస్త పర్వాలేదు అనేటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే ఇక వృశ్చిక రాశి వారికి శత్రువులు కూడా తయారయ్యేటువంటి పరిస్థితి, నరదిష్టి ఎక్కువగా కూడా తలిగేటువంటి పరిస్థితి, అదేవిధంగా వాహనం మీద ప్రయాణం చేసేటువంటి సందర్భంలో జాగ్రత్త వహించడం అవసరం. వృశ్చిక రాశి వారికి ఇంకనూ కూడా ఆకస్మిక ఖర్చులు, అనుకోని విధమైనటువంటి ఖర్చులు, అనుకోని విధమైనటువంటి ప్రయాణాలు గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి. వీరు కుదిరితే శనిశ్చరునికి కేజింబావు నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోండి. అదేవిధంగా శనిగ్రహానికి సంబంధించి శని కవచం చదువుకోండి. శనివారం రోజు ఉదయం 6:15 లోపు కల్లా శనిగ్రహం వద్ద దీపారాధన చేసి ప్రదక్షిణ చేయండి. ఓం శం శనయే నమః, ఓం శం శనయే నమః అనేటువంటి మంత్రాన్ని రోజుకు ఒక 108 సార్లు అయినా కూడా చదువుకుంటూ ఉండండి. ముసలి వారికి సహాయం చేస్తూ ఉండండి. ముసలి వారిని నిందించకుండా ఉండండి. ముసలి వారితో గొడవలు పెట్టుకోకుండా ఉండండి. అదేవిధంగా అవిటి వారిని విక్రించేటువంటి ప్రయత్నం చేయకండి. అవిటి వారికి సహాయం చేయండి, ముసలి వారికి సహాయం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు మీరు ఈ విధంగా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉన్నాయి. 2024 జనవరి నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కనుక అప్పటిదాకా కాస్త వెయిట్ చేయండి. మహాదేవ శ్రీమాత్రే నమః.